తమిళనాడులోని ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ పంగుని ఉత్సవాలతో కలకలలాడుతున్నాయి. ముఖ్యంగా మురుగన్ దేవాలయాలన్నీ రథోత్సవాలతో సందడిగా మారాయి. పంగుని మాసంలో అంటే మార్చి ఏప్రిల్ నెలల్లో ఉత్తర నక్షత్రం ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమి నాడు మురుగన్ దేవయాని శివపార్వతుల వివాహాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా జరుగుతున్న రథోత్సవాల్లో భక్తులు వేలాదిగా పాల్గొంటున్నారు. ఈసారి పంగుని ఉతిరాన్ని ఈ గురువారం ఏప్రిల్ 2న పాటిస్తారు. పౌర్ణమి ఉత్తర నక్షత్రం రెండు పగటిపూట చురుకుగా ఉన్నందున ఈ వ్రతాన్ని ఏప్రిల్ 2న పాటించాలని నిర్ణయించారు. వేలాది మంది భక్తులు పళని వంటి దేవాలయాలను సందర్శిస్తారు. 10 రోజుల పాటు సాగుతున్న వేడుకలు పంగుని ఉతరం రోజున మరింత వైభవోపేతంగా సాగుతాయి. పంగుని ఉతిరం అనేది మరో విధంగా చూస్తే దైవిక వివాహాలకు ప్రతీకగా చెబుతారు. ఈ సందర్భంగా శివపార్వతులు, మురుగన్ దేవయాని రాముడు, సీత, రంగనాథుడు ఆండాళ్ల కళ్యాణాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. పంగుని ఉతిరం ప్రత్యేకతను మరో విధంగానూ చెబుతుంటారు. ఇది అయ్యప్ప ఆవిర్భావానికి గుర్తుగా నిలుస్తుందని, ఇదే రోజు క్షీరసాగరం నుంచి మహాలక్ష్మి ఉద్భవించిందని, దీనిని మహాలక్ష్మి జయంతిగా కూడా ప్రత్యేకంగా భావిస్తారు. పంగుని ఉతిరం దగ్గరకొస్తున్న సందర్భంగా తమిళనాడులోని తిరువారూర్ ఇప్పుడు రథోత్సవాలతో చాలా సందడిగా మారింది. వివిధ ఆలయాల నుంచి కదిలి వస్తున్న రథాలు లాగుతూ భక్తులు పరవశులవుతున్నారు.